క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 16 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. జెఫన్యా 3వ అధ్యాయం 19వ వచనం. పురుషులు స్త్రీలు చాలామంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు. ఒక గంటలో ఇలాంటి వారు 20 మంది మీకు ఎదురుపడవచ్చు. వారు సరైన రహదారి మీదనే ఉంటారు. చాలా శ్రద్ధతో ఆ దారిలో పరిగెత్తి వెళ్లాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. విచారం ఏమిటంటే వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్టుగా సాగదు. పరలోక రహదారిలో చాలామంది కుంటివారున్నారు. వారి హృదయాల్లో వారు ఇలా అనుకోవచ్చు, మా వలన ఏం జరుగుతుంది? పాపం మమ్మల్ని ఓడిస్తుంది. మేము క్రింద పడిపోయేలా సాతాను మమ్మల్ని త్రోసివేస్తాడు. మాటిమాటికి ఆగిపోయే చెత్తబండి అని అందరూ మాకు పేరు పెట్టి వెక్కిరిస్తారు. మా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ప్రభువుకు అవసరమయ్యే మంచి సైనికుల్లా ఎప్పటికీ తయారవలేము. ప్రభువు వర్తమానాన్ని అందివ్వటానికి ఎక్కడికైనా త్వరగా వెళ్లి రమ్మంటే ఆ పని కూడా చెయ్యలేము. ఇలా బాధపడుతున్న వారికి ఇక్కడ ఒక శుభవార్త ఉంది. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. ఈ శుభవార్త విని వారు ఇలా చెప్పాలి, మంచిది, ఆయన మమ్మను రక్షిస్తాడు. అయినా అదేమీ చిన్న విషయం కాదు. మమ్మల్ని రక్షించటంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహిమపరుచుకుంటున్నాడు. అప్పుడు అందరూ అడుగుతారు, ఈ కుంటి స్త్రీ ఎలా పరుగుపందెల్లో పాల్గొని కిరీటం గెలవగలిగింది? ఇలా ప్రశ్నించేవారంతా సర్వశక్తుడైన దేవుని నామానికే మహిమ చెల్లిస్తారు. ప్రభువా, నేను నా విశ్వాసంలో, నా ప్రార్థనా అనుభవంలో, నా స్తుతి అర్పణలో, నా పరిచర్యలో, నా సహనంలో కుంటుబడ్డాను. నా ఆత్మీయ జీవితంలో కుంటుతూ నడుస్తున్నాను. నన్ను రక్షించమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. నాలాంటి ఒక కుంటి వ్యక్తిని నువ్వు మాత్రమే రక్షించగలవు. ప్రభువా, నేను అందరిలో వెనుకబడిన కారణంగా నశించిపోకుండా కాపాడు. యాత్రికులందరిలో అతిమెల్లగా ప్రయాణిస్తున్న నాలాంటి వ్యక్తిని నీ కృప ద్వారా ఎత్తుకుని ముందుకు నడిపించు. ఇదిగో ఆయనే సెలవిచ్చును కనుక అలాగే జరుగును అని వ్రాసి ఉంది. కాబట్టి నేను ప్రార్థనలో ఉండి నా ఎముకలు కృశించినా నేను ముందుకే సాగిపోతాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.